తెలంగాణ కాంగ్రెస్ లోని ముఖ్య నాయకులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇటు పీసీసీ అధ్యక్షుడితో పాటు కేబినెట్ విస్తరణ కూడా ఉండడంతో ఆశావాహులతో పాటు వారి అనుచర వర్గమంతా హస్తిన బాట పట్టింది. జిల్లాల వారీగా లెక్కలు తీసిన అధిష్టానం సామాజిక సమీకరణాలపై కూడా దృష్టి పెట్టింది. ఏ క్షణంలోనైనా పీసీసీ చీఫ్ పేరు వెలువడే ఛాన్స్ ఉంది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. ఇప్పుడు తెలంగాణలో మాత్రం దారులన్నీ ఢిల్లీకే దారి తీశాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీసీసీ చీఫ్ ప్రకటనతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా నిర్ణయం ఉండడంతో ఎవరి అంచనాల్లో వారున్నారు. మరీ ముఖ్యంగా పీసీసీ పగ్గాలు ఎవరి చేతికి అప్పగించాలనే అంశంపైనే హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. సామాజిక సమీకరణ పాటించాలా? పాటిస్తే ఏ వర్గానికి అవకాశం ఇవ్వాలి? మిగిలిన వర్గాల మాటేంటి? సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్న కాంగ్రెస్ ఈసారి మార్పులు చేర్పుల్లో ఏ మేరకు మాట నిలుపుకుంటుంది అనేది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. పీసీసీ చీఫ్ నియామకంలో బీసీలకే ప్రాధాన్యత కల్పించాలన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో పార్టీ పదవి బీసీలకు ఇవ్వాలి అనేది మెజారిటీ కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. హైకమాండ్ కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. బీసీ వర్గానికి పీసీసీ పోస్ట్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వచ్చు అని చర్చ కూడా జోరుగా సాగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ గౌడ్ పేరు అందరికన్నా ముందు వరుసలో ఉంది. ఆయన తర్వాత మధు యాష్కి గౌడ్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. పీసీసీ పగ్గాలు బీసీకి ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో సామాజిక సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వారికి తిరిగి అదే పదవులు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జగ్గారెడ్డి లాంటి నేతలు తిరిగి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కంటిన్యూ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచార కమిటీ చైర్మన్ పదవులను పార్టీ కల్పిస్తూ ఉంటుంది. కానీ తెలంగాణలో 3 ఏళ్ల క్రితం ప్రచార కమిటీ చైర్మన్ ను నియమించింది. ఇప్పుడు మరోసారి ఆ పదవిని భర్తీ చేస్తారనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ పోస్టుకు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ జగ్గారెడ్డి మాత్రం ఢిల్లీలో కాకుండా హైదరాబాద్లోనే ఉండిపోయారు. పార్టీ నాయకులంతా ఢిల్లీలో ఉంటే జగ్గారెడ్డి మాత్రం హైదరాబాద్కే పరిమితం కావడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా పీసీసీ పోస్ట్ బీసీలకు కాకుండా ఎస్సీలకు కేటాయించాల్సి వస్తే అందుకు ఎవరు అర్హులు అన్న అంశంపై కూడా అధిష్టానం కసరత్తు చేసింది. పార్టీని ఒక్కతాటిపై నడిపించగల సామర్థ్యం ఎవరికుంది అని విచారించింది. ఎస్సీ కేటగిరీలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అతను కాకుండా మరి ఇంకెవరి పేర్లైనా వినిపించాయా అన్నది ప్రస్తుతానికి బయటకు రాలేదు. అలాగే పీసీసీ పగ్గాలు ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఎవరికివ్వాలి అనే దానిపై కూడా పార్టీ హైకమాండ్ సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఈ కేటగిరీలో బలరాం నాయక్ పేరుతో పాటు మంత్రి సీతక్క పేరు కూడా వినిపించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తీవ్ర కసరత్తు తర్వాత పీసీసీ అధ్యక్షుడి సంగతి ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగిలింది కేబినెట్లో మార్పులు చేర్పుల అంశం. దీనిపై కూడా హైకమాండ్ గట్టి దృష్టి పెట్టింది. 6 కొత్త వారికి మంత్రి పదవులు ఇచ్చే వెసులుబాటు ఉన్నా 4 లేదంటే 5 మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్ల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందని చర్చ మొదలైంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గంలో మాలలకే పెద్దపీట వేశారన్న అసంతృప్తి కూడా పార్టీలో నెలకొంది. కేబినెట్ లో ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఈ జిల్లా నుంచి బెర్త్ కోసం ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఒక కుటుంబం పోటీ పడుతుంది. దీంతో మాలల కన్నా మాదిగలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి వెలమ సామాజిక వర్గం నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పంచాయతీ కంటే 3వ వ్యక్తికి పదవి ఇస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలో కూడా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ కొంత చిన్నచూపు చూస్తున్నదన్న భావన ఆ వర్గంలో ఉంది. నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉన్న 2 మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.
మళ్లీ అదే వర్గానికి అవకాశం ఇస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు కూడా చర్చల్లో వినిపిస్తుంది. ఇదే జరిగితే నల్గొండ నుంచి 3 మంత్రులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవుతారు. ఇది మిగతా సామాజిక వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతుందని పార్టీ ఆలోచిస్తుంది. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మనసులో మాట వినిపించినట్టు సమాచారం. గిరిజన కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని బాలు నాయక్ సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కేబినెట్ విస్తరణలో బీసీలకు కూడా చోటు కల్పించాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే మంత్రివర్గంలోకి వచ్చే బీసీ నేత ఎవరు అన్న దానిపై కూడా చర్చ జరిగింది. పీసీసీ చీఫ్ ని బీసీ సామాజిక వర్గానికి ఇస్తే కేబినెట్ లో బీసీల సంఖ్యను పెంచుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశముంది. ఒకవేళ నిజామాబాద్ జిల్లా కోటాలో పీసీసీ చీఫ్ పదవి మహేష్ గౌడ్ కి ఇస్తే సామాజిక సమీకరణం కుదిరినట్టే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలా కాకుండా మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలని భావిస్తే ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవచ్చు అన్న చర్చ కూడా జరుగుతుంది. మరో కీలకమైన విషయం ఏంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వరాదు అని కాంగ్రెస్ పార్టీలో నిబంధన పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు పీసీసీ చీఫ్ నియామకంలో కూడా పార్టీ అనుబంధ సంఘాల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలన్న ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం. ఒకవేళ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరైనా పీసీసీ కోసం పట్టుబడితే ఏదో ఒక పదవి మాత్రమే ఇవ్వాలని హైకమాండ్ దృష్టికి తెచ్చినట్టు తెలిసిందే. 2021 జూన్ 27న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. అప్పట్నుంచి 3 ఏళ్ల పాటు తనకు హైకమాండ్ ఇచ్చిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించానని రేవంత్ ఇదివరకే స్పష్టంగా చెప్పారు. అలాగే కొత్త పీసీసీ అధ్యక్షుణ్ణి నియమించాలని పార్టీ అధిష్టానానికి గతంలోనే ఆయన విజ్ఞప్తి కూడా చేసినట్టు సమాచారం. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలన్నది అధిష్టానం చేతిలో ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాను ఎవరి పేరును సూచించలేదని కూడా చెప్పారు. శుక్రవారం రాత్రి కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరో ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి తన రాకను ఒకరోజు వాయిదా వేసుకున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులంతా హస్తినలోనే ఉండిపోయారు. పీసీసీ పదవితో పాటు మంత్రివర్గ విస్తరణలో ఎవరి పావులు వారు కదుపుతున్నారు. ఏ మేరకు సామాజిక సమీకరణాలు పాటించి పార్టీలో అసంతృప్తికి తావు లేకుండా కాంగ్రెస్ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు.